భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తు తన ఉదరంలో ఉంచుకున్నందున అతనికి లంబోదరుడు అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ పురాణంలో చెప్పిన 2 అవతారాలు హేరంబుడు, మహోదరుడు. వినాయకునికి ఏకదంతుడు అన్న పేరు మొదటి నుండి ఉంది. వినాయకునికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు. గణపతి అంటే గణం అంటే ఒక సమూహం, పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం. ఇక్కడ గణాలు అంటే గణేశుడు తండ్రి అయిన శివుడు సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు. ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి 2వ అవతారం ఏకదంత అవతారం. ఈ పురాణంలో వినాయకునికి 8 అవతారాలు చెప్పబడ్డాయి. 1 వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా స్వామివారి వాహనం పరంగా వస్తే 8 అవతారాల్లో 5 అవతారాలకు వాహనం ఎలుకగా, వక్రతుండ అవతార వాహనానికి సింహం, వికట అవతార వాహనం నెమలి, విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. అదేవిధంగా గణేష పురాణంలో మాత్రం 4 అవతారాలను చూసుకుంటే వినాయక స్వామికి ఏకదంతుడు అనే నామకరణం ఎలా వచ్చింది అనే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.